ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు అట్లాంటి ఒక్కొక్క పంపింగ్ హౌస్లో 12 ఉంటాయి 21 ఉంటాయి ఆ స్థాయిలో పంపింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళ కనీసం కల్పనలో కూడా ఆలోచన చేయలేని ప్రాజెక్టు కాళేశ్వరం అట్లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టింది మరి కట్టినాక ఏం చేయాలి ఇటు కాంగ్రెస్ అంటే మనసున పడతలేదు అటు బీజేపీకి మనసున పడతలేదు మళ్ళా కేసీఆర్కు రైతులు ఓట్లేస్తారు మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది ఎట్లన్నా చేసి వీళ్ళని బదనాం చేయాలి అని చెప్పి ఒక దుకాణం స్టార్ట్ చేశారు ఏం మొదలు పెట్టినరు కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల కుంభకోణం 1,00,000 కోట్లు మింగినరు 1,00,000 కోట్లు పోయినాయి అని మొదలు ఒకరోజు కేసీఆర్ గారు డైరెక్ట్గా అడిగిండు అసెంబ్లీలో హరీష్ రావు గారు అడిగిండు అరే మేము ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు ఇప్పటిదాకా ప్రాజెక్టు పూర్తయింది నీళ్ళు రానేవట్టే 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది రా భయ్ చెప్పుర్రి అంటే అప్పటి నుంచి మళ్ళీ తెల్లారి నుంచి వరుస మార్చింది అట్లా కాదు అవినీతే కాదు ఇలా చాలా వేరే జరిగినాయి అని వేరే రకంగా ఈ ప్రాజెక్టును బదనాం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది నేనైతే బలంగా నమ్ముతున్నా ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఏం చేయాలో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం ఈరోజు అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడ ఉన్నారులే కొంతమంది మనుషులు వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టినరో ఎట్లా పెట్టినరో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పింది కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు మనం ఎలక్షన్ల హడావుడిలో ఉన్నాం అక్టోబర్లో జరిగింది 23లో మనం హడావుడిలో ఉన్నాం మనం పట్టించుకోలేదు కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉడికొచ్చింది మీరు చూడండి ఆడ పోతాడు రాహుల్ గాంధీ పోతాడు రేవంత్ రెడ్డి పోతాడు ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేటివి ఉంటాయి ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు వాటి అంటే ఏంది ఎండాకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమవుతుంది అంటే కొద్దిగా తార్ రోడ్డు ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి అట్లే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర అవుతుంది తారు కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్ ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండేనో బ్రిడ్జ్ మీద దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవినీతి ఇంత పెద్ద పర్రె పడ్డది చూసినావా అని కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు ఇక వీళ్ళకి మించిన ఇంజనీర్లు ప్రపంచంలో ఎవరు లేడు వీళ్ళు అనుడు ఆలస్యం వీళ్ళు అన్నరో లేదో ఆరోపణ చేసినరో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం కనీసం నీళ్ళలకు దిగలే కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే శాంపిల్ తీసుకోలే 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం అంటే ఎట్లుంటుంది కుట్ర రాజకీయ కుట్ర అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొక